సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఆయన తన అభిమానులతో సమావేశం అవ్వడం హాట్ టాపిక్ అయింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ అభిమానులతో భేటీ అయ్యారు. 4 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఇప్పటికీ తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపచేయడమే తన కర్తవ్యమని, నా భవిష్యత్ ఏమిటి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు అని మాట్లాడారు, రాశారు. నేను ఏదైనా ఒక విషయం చెప్పాలంటే నా స్థాయిలో ఆలోచిస్తాను అని పరోక్షంగా రాజకీయాల గురించి ప్రస్తావించారు రజనీ. నిర్ణయం తీసుకున్న తర్వాతే కొన్ని విషయాలు తెలుస్తాయంటే దాని గురించి కొంచెం ఆలోచించాలి. నీటిలో కాలు పెడుతున్నాం, కాలు పెట్టాకే తెలుస్తుంది, దాంట్లో చాలా ముసళ్ళు ఉన్నాయని. పెట్టిన కాలు వెనక్కి తీయను అంటే ఏమవుతుంది? తీయాలి. మొరటు ధైర్యం ప్రదర్శించవద్దు. అందువల్లే వాయిదా వేస్తున్నామని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని చెప్పిన రజనీకాంత్ తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉంటానని అన్నారు. తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే 10,000ని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పలువురు తమిళ ప్రజలతో పాటు అభిమానులతో చర్చించిన తరువాతనే శ్రీలంక పర్యటనను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.